వెల్కమ్ టు మాతే యాప్టిట్యూడ్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఈక్వల్ టు బి ఇంటూ సి వాటిపైన క్వశ్చన్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఓకేనా. లాస్ట్ వీడియోలో నేను కొన్ని 6 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. వాటితో పాటు ఈరోజు ఇంకో 6 క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా. మనకి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఫస్ట్ క్వశ్చన్లో పంచదార ధర 20% పెరిగాను, అతను ఖర్చు 5% పెంచెను, అయినా ఎన్ని కేజీల వాడకం తగ్గింది? మొదట 280 కేజీస్ పంచదార కలదు అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రైస్ పెరిగింది, ఖర్చు పెరిగింది, వాడకం అనేది ఎంత తగ్గం అంటే కన్జంప్షన్ అనేది ఎంత తగ్గింది అనేది అడుగుతున్నాడు. ఓకేనా. మనకి నేను చెప్పాను కదండి, అంతా ఒకటే కాన్సెప్ట్, సింగిల్ కాన్సెప్ట్. ఈక్వల్ టు పి ఇంటూ సి అనేది ఒకటే కాన్సెప్ట్. సో ఇనిషియల్ లేటర్. ఓకేనా. మనకి ఇక్కడ చూడండి, షుగర్ ప్రైస్ అనేది 20% ఇంక్రీజ్ అయింది. అంటే ప్రైస్ అనేది ఫస్ట్ ఎంత ఉండే అంటే మనకి ఫర్ సపోజ్ 100 అనుకుంటే అది 120 అయిందండి. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ చూసినట్టయితే అది కూడా 5% ఇంక్రీజ్ అయింది అంటున్నాం. అంటే ఎక్స్పెండిచర్ కూడా ఇంక్రీజ్ అయింది అంటున్నాం. అంటే ఇచ్చాడండి, ఈ కూడా మనకు 100 ఉండే 105 అనేది అయ్యడం జరిగింది. ఓకేనా. మనము ఇప్పుడు ఏమంటుండంటే ఫస్ట్ నీకు స్టార్టింగ్ వినియోగం ఇచ్చాడు, అంటే ఎంత తగ్గింది అని అడుగుతుండు, ఎన్ని కేజీలు తగ్గింది అనేది అడగడం జరుగుతుంది. మనం సి కనుక్కోవాలంటే నువ్వు ఏమైనా రాసుకోవచ్చు అండి, E/P అని రాసుకోవచ్చు. అంటే మనం ఏం చేయొచ్చండి, 100/100 పి వాల్యూ ఇస్ట్ 105/120 100 క్యాన్సల్. ఓకేనా. 5 2s 5 1s. ఓకేనా. 5 2s అంటే 2 × 12 ఏమవుతుంది, 24 అవ్వడం జరుగుతుంది. ఓకేనా. అంటే మనకు ఇక్కడ స్టార్టింగ్లో ఇనిషియల్గా 24 ఉండే తర్వాత 21 అవ్వడం జరిగింది. ఓకేనా. ఇంకా మనం తీసుకోవచ్చండి, 3 8 3 7 అంటే 3 8 3 7. ఓకేనా. ఎన్ని పార్ట్స్ డిక్రీజ్ అయింది, 1 పార్ట్ డిక్రీజ్ అయింది. స్టార్టింగ్లో షుగర్ ఎంత ఉండే అండి, 280 కేజీస్ ఉండే, మనకి తగ్గిందే కదండి, 1 పార్ట్ వాల్యూ కదండి కనుక్కోమంది. సో 8 అనేది 280 అయితే 8 అనేది 280 అయితే 1 అనేది 1 పార్ట్ అనేది ఎంత? ఓకేనా. ఇక్కడ 4 2s 4 7s 2 35 అంటే మనకి 35 కేజీస్ అనేది మనకు తగ్గడం జరిగింది. ఓకేనా. 35 కేజీస్ అని తగ్గడం జరిగింది. ఓకేనా. ఇంకొంచెం ఏం సార్, మనం మొదట ఇనిషియల్ మెథడ్ చెప్పారు కదా అంటే సేమ్ అదే కాన్సెప్ట్. ఇనిషియల్ ఇక్కడ లేటర్ ఫస్ట్ ప్రైస్ 100 ఉండే తర్వాత 120 అయింది. ఇక్కడ నీకు కన్జంప్షన్ తెలియదు కాబట్టి నేను డాష్ అని తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఎక్స్పెండిచర్ వచ్చేసి 100 ఉండే 105 అని అవ్వడం జరిగింది. ఇక్కడ ఈ 100 క్యాన్సిల్ అయితే ఇది అంటే 120 క్యాన్సిల్ అయితే ఇక్కడ 5 అవుతుంది, ఇక్కడ 6 అవుతుంది. అంటే 6 అంటే 5 20s 100 6 20s 120. ఓకేనా. ఇక్కడ చూడకూడచ్చు మనకు 5 2s 5 2s 10 0కి 0 5 2s 5 1s. ఓకేనా. మనకి ఇక్కడ ఏమవుతుందండి, 20/5 ఇస్ట్ 21/6 అవ్వడం జరుగుతుంది. 5 4s. ఓకేనా. ఇక్కడ ఏమవుతుందండి, 5 3 7s 3 2s. ఈ 2 ఇటు వస్తే ఈ మల్టిపుల్ అవుతుంది, అంటే 8:7 అవుతుంది. ఇక్కడ ఈ 1 పాయింట్ డిఫరెన్స్ మనం కనుక్కోమన్నాడు. అంటే మొదటగా 8 పార్ట్స్ వాల్యూ మనకు 280 కేజీస్ ఇచ్చాడు, మనకు 1 పాయింట్ తగ్గింది కాబట్టి 1 పాయింట్ వాల్యూ ఏమవుతుందండి, 35 కేజీస్ రావడం జరుగుతుంది. ఓకేనా. 35 కేజీస్ రావడం జరుగుతుంది. ఓకేనా. ఇంకా ఈ మెథడ్ అర్థం కాలేదు అంటే
ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు, అది కూడా ఈజీ అండి, ఏముండదు, ఒకసారి చెప్తాను చూడండి. ఓకేనా, ఎప్పుడు కూడా మనము ఇనిషియల్ అంటే కిందాల తీసుకోవాలి, ఇనిషియల్ తర్వాత లెటరు, ఇనిషియల్ లెటరు, ఇనిషియల్ లెటరు. ఓకే, ఇనిషియల్గా నీకు 100 రూపాయలు ఉండే, ఇనిషియల్గా 100 రూపాయలు ఉండే, పెరిగిన తర్వాత 120 అయ్యింది, పెరిగిన తర్వాత 120 అయింది. నేను ఏమని చెప్పానండి, ఈక్వల్ టు పి ఇంటూ సి అని చెప్పాను. ఓకేనా, నీకు ఇక్కడ పి తెలుసు, ఇంటూ సి తెలియదు, సి తెలియదు. సో దీన్ని ఏం రాసుకుంటాం అంటే C1/C2 అని రాసుకో, C1/C2 అని రాసుకో. ఈక్వల్ టు మొదటగా ఫస్ట్ 100 ఉండే, తర్వాత 105 అయింది, 100 ఉండే 105 అయింది. ఇదేంటండి ఈ. ఓకేనా, ఇది ఎక్కడైనా స్ట్రైక్ అవుతుందా, మనకు చేయొచ్చు. మనకు 26 25 20 5 20 కాకుండా 5 చూద్దాం, 5 20 5 21. ఓకేనా, ఇది క్యాన్సిల్ అవుతుందండి. 6/5 ఇంటూ C1/C2 21/20 తీసుకున్నా, 5 4s. ఓకేనా, 3 7s 21, 3 2s అంటే ఇదేమవుతుంది, C1/C2 7/8 అవుతుంది. అంటే నేను ఏమని చెప్పానండి, కింద ఏదైతుందో అది ఇనిషియల్ అనుకోమన్నాను కదా, ఇదేంటి తగ్గింది కదా, ఆఫ్టర్ లేటర్ కదండి, లేటర్ కదా. డిఫరెన్స్ ఎంత ఉందండి, 1 పార్ట్ ఉంది. డిఫరెన్స్ ఎంత ఉందండి, 1 పార్ట్ ఉంది, 1 పార్ట్ ఉంది. అంటే 8 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడండి, 28 kgs. 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుందండి, సేమ్ మళ్ళీ 35 kgs రావడం జరుగుతుంది. నువ్వు ఈ మెథడ్ అయినా చేయొచ్చు, ఈ మెథడ్ అయినా చేయొచ్చు. ఓకేనా, అంతా కాన్సెప్ట్ ఒకటే. ఓకేనా, అది వేరు ఇది వేరు కాదు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ గురించి డిస్కషన్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ కూడా షుగర్ గురించి ఇచ్చాడండి. పంచదార ధర, లైక్ షుగర్ ధర అనేది 30% పెరిగాను, అతను 10% మాత్రమే ఖర్చు పెంచడం వల్ల ఆ కుటుంబంలో ఇంత ముందు కన్నా 40 kgs పంచదార తగ్గాను. అయినా ఫస్ట్ వాడిన కన్జంప్షన్ ఎంత అనేది కనుక్కోవడం జరుగుతుంది. సేమ్ కాన్సెప్ట్ అండి, ఇక్కడ ఎక్కడ కూడా చేంజ్ అనేది ఉండదు, ఒకటే సింగిల్ కాన్సెప్ట్. ఇనిషియల్ మనకి లెటర్, మనం ఏమి ఇచ్చాడో అది రాసుకోవాలండి. ఫస్ట్ ప్రైస్ గురించి మాట్లాడు, అంటే పి గురించి మాట్లాడు, ఏమంటే పెరిగింది అంటే 100 130 అయింది. ఓకేనా, నెక్స్ట్ అతను కన్జంప్షన్ గురించి తర్వాత చూద్దామండి, ఎందుకంటే మనకి ఇనిషియల్గా తెలియదు కాబట్టి నేను డాష్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే అతను 10% ఎక్స్పెండిచర్ పెరిగింది అన్నాడు, 10% మాత్రమే ఖర్చు పెరిగింది, అంటే 100 ఉండే 110 ఇవ్వడం జరిగింది. ఓకేనా, మనం C ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చండి, E/PA కదండి, అంటే 100/100 110/130. ఓకేనా, ఈ 100 E0 క్యాన్సిల్ అయిపోయింది, అంటే మనకు 13:11 అవ్వడం జరిగింది. ఓకేనా, 11 అవ్వడం జరిగింది. అంటే ఏమంటున్నానంటే నీకు మొదటగా 13 kgs వచ్చేది, ఇప్పుడు 12 kgs అంటే 12 పార్ట్స్ వస్తుంది. అంటే డిఫరెన్స్ ఎంత ఉందండి, 2 పార్ట్స్. ఈ 2 పార్ట్స్ వాల్యూవే మనకి, ఈ 2 పార్ట్స్ వాల్యూవే 40 kgs అండి, 2 పార్ట్స్ వాల్యూవే 40 kgs. అంటే 40 kgs తగ్గింది. అంటే నీకు మొదటగా నువ్వు ఏం చేసావంటే 13 kgs పార్ట్స్ తీసుకున్నావు, 13 పార్ట్స్ తీసుకుంటావు. తర్వాత నీకు ధర పెరగడం వల్ల ఏంటంటే కన్జంప్షన్ తగ్గుతుంది కదండి, అంటే కన్జంప్షన్ తగ్గింది కాబట్టి ఆ తగ్గిన యొక్క వాల్యూ మనకు 40 kgs ఇచ్చిండు. స్టార్టింగ్ ఎంత ఉండేనో అని అనుకోమన్నాడు. సో 2 అంటే స్టార్టింగ్ 13 కాబట్టి 2 20s 20 × 13 అంటే మనకు 260 kgs అవ్వడం జరుగుతుంది. కానీ ఎగ్జామ్లో నువ్వు ఇదంతా చేయకూడదండి. ఒకవేళ నీకు ఆప్షన్లో 130 260 65 మల్టిపుల్ ఇచ్చాడు, 13 మల్టిపుల్ ఇచ్చాడు, ఇక్కడ 13 మల్టిపుల్ ఇచ్చాడు. ఇన్ కేస్ 13 మల్టిపుల్ కాకుండా నీకు ఒకవేళ 70 లేకుంటే 250 లేకుంటే 280 260 ఇచ్చాడు అనుకోండి, 70 250 280 260 ఇచ్చాడు. 13 మల్టిపుల్ ఇది ఒక్కటే ఉంది కాబట్టి డైరెక్ట్ ఇది ఒకటే ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, దీని మల్టిపులే ఇది అవ్వడం జరుగుతుంది, అంటే దీనితోటి ఇది డివిజన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఎగ్జామ్లో డైరెక్ట్ ఇలా బిట్ పెట్టేయాలి, అంతేగాని మళ్ళీ నువ్వు ఎంత వేసి మళ్ళీ స్ట్రైక్ చేయడం, మళ్ళీ వాల్యూ కనుక్కోవడం ఇదంతా అవసరం లేదు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా.
నెక్స్ట్ చూసినట్టయితే అంటే షుగర్ పైన తీసుకున్నానండి. పంచదార యొక్క ధర 30% తగ్గను, ఆయన ఖర్చు 16% తగ్గించడం వల్ల 32 కేజీల ఎక్కువగా చక్కెరను పొందెను. ఆయన ప్రస్తుతం అతని దగ్గర ఉన్న పంచదార ఎంత, ప్రజెంట్ వాల్యూ ఎంత అనేది కనుక్కోమంటుండు. అంటే ఏం లేదండి, మళ్ళీ ఇనిషియల్ లెటర్ మెథడే కదండి, ఇనిషియల్ లెటర్. ఓకేనా, నీకు ప్రైస్ గురించి మాట్లాడు. 100 ఉండే 30 తగ్గింది అంటే 70 అయ్యింది. ఓకేనా, ఇప్పుడు ఎక్స్పెండిచర్ మనకి సి తెలియదు కాబట్టి డాష్ తీసుకుంటున్నాను. ఖర్చు ఏమైందండి, 16% తగ్గించను అంటే 100 ఉండే 84 అయ్యిందండి. ఓకేనా, మనం ఇది స్ట్రైక్ చేసుకోవచ్చు కండి, మనకు 0 0. ఓకేనా, ఇక్కడ మనకు 84 కాబట్టి ఇది అట్లనే రాద్దాం. 100 మనకి 10:84/7 ఈ0 ఇది ఏమవుతుందండి, 7 12 అంటే 12 84 కదండి. ఓకేనా, ఫస్ట్ ఇనిషియల్గా 10 కేజీస్ ఉండే, తర్వాత 12 అయ్యింది. ఓకేనా, 12 అయింది. ఈ ఎంత తగ్గింది అంటే ఎంత పెరిగిందండి, 2 పోర్ట్స్ పెరిగింది. ఈ 2 పోర్ట్స్ వాల్యూ మనకి 32 కేజీస్ అవుతుంది. అయితే ప్రజెంట్ కనుక్కోమన్నాడు కాబట్టి మనం 12 కేజీస్ తీసుకురావడం జరుగుతుంది. అంటే 12 మల్టిపుల్ తీసుకురావడం జరుగుతుంది. 12 అంటే 2 6 12 6 × 32 అంటే 192 కేజీస్ అండి. ఓకేనా, ఇది ఇందులో చూడండి ఆప్షన్లో ఇక ఎక్కడ కూడా నీకు డైరెక్ట్గా పెట్టేయచ్చండి. ఓకేనా, డైరెక్ట్గా పెట్టచ్చు. 32 మల్టిపుల్ అంటే 32 డివిజన్ ఏదైతుందో అది ఆన్సర్ తీసుకోవచ్చు. ఓకేనా, కానీ ఇక్కడ చూడండి 32 5 మనకి 160 అవ్వడం జరుగుతుంది. సో అప్పుడు మనం ప్రాసెస్ చేయాలి. ఓకే, ఇలా ఇన్ కేస్ 6 తీసుకోండి, ఇది 6 కాదు. ఓకేనా, 29 అనేది కూడా కాదు. ఓకేనా, ఇది చూడండి 12. సో 2 పోతుంది, 3 పోతుంది. అవునా కదా అండి, అంటే మనకి చూస్తే 6 2 12. ఓకేనా, 6 2 12 అంటే మనకి ఎంత మిగులుతుందండి, 2 మిగులుతుంది. సో ఇది కూడా పోవట్లేదు, డైరెక్ట్ 6 తోటి ఏదైతే డివిజన్ అవుతుందో అదే ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, మనకు 3 డివిజన్ రూల్ తెలిస్తే చాలండి, చేయనవసరం లేదు. 3 డివిజన్ రూల్ ఏంది, సమ్ అవ్వాలండి. సమ్ అవుతే ఖచ్చితంగా అవుతుంది. 6 తోటి డివిజన్ కావాలంటే మనకు 2 తోటి కావాలి, 3 తోటి కావాలి, అంతే కదండి. ఇది 2 తోటి అవుతుంది, ఎందుకంటే లాస్ట్ నెంబర్ 2 తోటి డివిజన్ అవుతుంది. సో సమ్ కావాలి, 1 + 4 + 2 అంటే 7 అవుతుంది. 7 అంటే డివిజన్ 3 తోటి అవుతుందా, కాదు. సో ఇవేవి కాదు. సో 6 తోటి ఇది డివిజన్ అవుతుంది కాబట్టి ఇది ఒక ఆప్షన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనండి, డైరెక్ట్గా మనం 6 డివిజన్ తీసుకున్నా సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్స్ అడగవచ్చు. ఇంతకుముందు ఎంత వాడిండు అంటే మీరు ఎట్లా చేస్తారండి, ఇంతకుముందు ఎంత వాడిండు అంటే ఈ 2 పోర్ట్స్ అనేది మనకు 32 అవుతాయి. 2 పోర్ట్స్ అనేది 32 అవుతాయి. 10 పోర్ట్స్ ఎంత అంటే 5 అంటే 160. అంటే ఇక్కడ చూడండి నీకు ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అదే ఇచ్చిండు. ఇన్ కేసు నువ్వు 10 తీసుకున్నావు అనుకో, ఫస్ట్ ఆప్షన్ 160 వస్తాయి. సో నువ్వు చేసింది కరెక్టే అనుకొని చెప్పేసి ఈ టిక్ పెట్టినావు అనుకో, నీకు ఆప్షన్ పోవడం అంటే ఆన్సర్ పోవడం జరుగుతుంది. అంటే నువ్వు బిట్ కోల్పోవడానికి ఛాన్సెస్ ఉంది. సో ఏం అడిగిండు, ఏం చేయాలనేది మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టే ఇది ఒక థియేటర్ క్వశ్చన్ అండి. నేను చెప్పిన థియేటర్ అని ఏమవుతుందంటే మనము E × P = P × C తీసుకున్నప్పుడు E అనేది ఐగా మారిపోతుంది, P అలానే ఉంటుంది, C అనేది కలెక్షన్స్ లేకపోతే నెంబర్ ఆఫ్ చైర్స్ అయిపోవడం జరుగుతుంది. ఓకేనా, చేంజ్ అవ్వడం జరుగుతుంది. సేమ్ కాన్సెప్ట్ మళ్ళీ నువ్వు థియేటర్ క్వశ్చన్ చూడగానే భయపడకూడదు. ఓకేనా, సేమ్ కాన్సెప్ట్, సేమ్ అన్ని ఇనిషియల్ లెటర్ మెథడ్ ఒకటే కాన్సెప్ట్ అండి. దాదాపు మనకున్న మొత్తం అర్థమెటిక్ యాప్టిట్యూడ్ మొత్తం కూడా మ్యాక్సిమం ఒక్కొక్క చాప్టర్కి ఒకటే మెథడ్ తోటి చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా, కొన్నిసార్లు మనకి డిఫికల్టీ ఇస్తాడు కాబట్టి నెంబర్ ఆఫ్ అంటే వేరే ఏదైనా కాన్సెప్ట్ తీసుకొని ఈజీగా చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా అండి, చూస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వైజాగ్లోని కోమలి థియేటర్లో ప్రవేశ టికెట్ ధర ఫస్ట్ 250 రూపాయలండి. తర్వాత టికెట్ ధర తగ్గించడం వల్ల అమ్మకాలు 50% పెరిగింది. కలెక్షన్ల రాబడి 17.5 తగ్గాయి. టికెట్ ధరలో తగ్గింపును కనుగొనండి. టికెట్ ప్రస్తుత ధర ఎంత అంటే ఇక్కడ ఏం అడుగుతుండండి, 2 క్వశ్చన్స్ అడుగుతుండు. నేను అందుకే ఆప్షన్స్ తీసుకోలేదు. ఓకేనా, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏం చేసిందంటే టికెట్లో కాస్ట్ అంటే టికెట్ కాస్ట్ తగ్గిన ధర ఎంత, ప్రజెంట్ ఎంత వాల్యూ ఉంది అనేది కనుక్కోవడం అని చెప్పాడు. ఓకేనా, దాన్ని మనము ఎలా చేసామో చూడండి. సేమ్ మెథడ్, మళ్ళీ ఇందులో ఏముండదు. ఓకేనా, సేమ్ ఇనిషియల్ లెటర్ మెథడ్, మళ్ళీ మీరు కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇనిషియల్ మనం ఏంటంటే ఇనిషియల్
ఇనిషియల్ లెటర్ ఓకేనా. ఇనిషియల్ లెటర్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని చెప్పినా మనకు ఈక్వల్ టు ఐ అని చెప్పిన ప్రైస్ కన్జంప్షన్. ఇక్కడ నీకు ఇక్కడ కూడా ప్రైస్ గురించి మాట్లాడలేదు, కానీ అమ్మకాలు పెరిగినాయి ఓకేనా, సేల్స్ పెరిగినాయి అంటే నేను ఏమంటున్నా అంటే పీని డాష్ అనుకుంటున్నా, సేల్స్ ఏమనుకుంటున్నా అంటే 100 ఉండే 150 అవ్వడం జరిగింది ఓకేనా. ఇన్కమ్ అనేది ఏమైందంటే తగ్గిందండి, అంటే మనకు 17.5ని ఏం రాసుకోవచ్చు అండి, 17.1/2 రాసుకోవచ్చు ఓకేనా. 0.5 ఏం రాసుకోవచ్చు అంటే 1/2 రాసుకోవచ్చు. ఇది మల్టిపుల్ అవుతే మనకు 17 ప్లస్ 1 35, అంటే 35 మనకు పర్సంటేజ్ ఉంది కాబట్టి 2/100 అవుతుంది. 5 7 5 2 అంటే ఏంటండి 5/40 అవ్వడం జరుగుతుంది. 7/40 అవ్వడం జరుగుతుంది. 7/40 అవ్వడం జరుగుతుంది ఓకేనా అండి. 7/40 అవ్వడం జరుగుతుంది ఓకేనా. అంటే ఇనిషియల్గా నీకు 40 ఉండే తర్వాత 7 తగ్గింది అంటే ఇప్పుడు ఎంత ఉంటుందండి, 33 ఉండడం జరుగుతుంది. ఎంత అండి, 33 ఉండడం జరుగుతుంది ఓకేనా. సేమ్ మళ్ళీ మనకి ఏం రాసుకోవచ్చు అండి, మనం ఇన్కమ్ కనుక్కోవాలి కాబట్టి మనకు పి తెలియదు కాబట్టి ఈ నీట్ రాద్దాం. అంటే మనము I/C రాస్తే మనకు పి రావడం జరుగుతుంది, I/C రాస్తే పి రావడం జరుగుతుంది ఓకేనా. 40/100 = 33/150. ఇది క్యాన్సిల్ అవుతుంది అండి. 52 53 2 20 2 11 అంటే మొదటగా నీకు ఎంత ఉండే అండి, 20 ఉండే, ప్రజెంట్ ఎంత ఉందండి, 11 పార్ట్స్ ఉంది. అంటే మొదటగా 20 పార్ట్స్ ఉండే, ప్రజెంట్ 11 పార్ట్స్ ఉంది. అంటే 20లో ఎంత తగ్గిందండి, 9 పార్ట్స్ తగ్గింది. అంటే ఈ 9 పార్ట్స్ వాల్యూనే మనం కనుక్కోవాలి. డైరెక్ట్ 9 డివిజన్ ఒకటే ఆప్షన్ ఉంటే అది పెట్టేయచ్చండి, లేకపోతే మనం ఖచ్చితంగా చేయాలి ఓకేనా. 20 అనేది మనకి ఇక్కడ ఎంత వాల్యూ ఇచ్చండి, 20 అనేది 250 రూపీస్ అండి. 20 అనేది 250 రూపీస్ అయితే మనకు 19 అనేది ఎంత, ఈ జీరో క్యాన్సిల్ అయితే 25 అంటే 12.5 అంటే 12.5 × 9 అంటే మనకు 45 అంటే 5 4 9 2 18 12 అంటే 2 1 9 9. సో మనకి ఎంత ఇస్తుందండి, 11.25 అంటే అవడం జరుగుతుంది చూడండి. 9 5 45 అంటే 5 4 9 2 18 22 అవుతుందండి. 22 కాబట్టి సో 2 ఇక్కడ 2 9 9 2 11 ఓకేనా అండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమైనా ప్రజెంట్ వాల్యూ కనుక్కోమని, అంటే 20 అనేది 250 అయితే ప్రజెంట్ ఎంత ఉందండి, 11 పార్ట్స్ ఉంది. ప్రజెంట్ ఎంత ఉందండి, 11 పార్ట్స్ ఉంది. అంటే 11 పార్ట్స్ వాల్యూ ఎంత, ఇది ఓకేనా అండి. మీరు కనుక్కొని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకేనా. దీని ఆన్సర్ ఒక మెన్షన్ చేయండి. సేమ్ చూడండి, ఇక్కడ ఇంతకుముందు షుగర్కి టికెట్కి ఏమన్నా చేంజ్ అయిందా ప్రాసెస్, ఎక్కడ కూడా చేంజ్ అవ్వాలి. సేమ్ కాన్సెప్ట్, సేమ్ మెథడ్, సేమ్ కాన్సెప్ట్ ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చూసినట్టయితే సేమ్ కాన్సెప్ట్ అండి, మళ్ళీ సినిమా థియేటర్ గురించి అడగడం జరిగింది ఓకేనా. ఇక్కడ ఇనిషియల్ లేటర్ మెథడ్, మనకి ఇనిషియల్ లేటర్ మెథడ్ ఓకేనా. ఇనిషియల్గా నీకు ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి, క్వశ్చన్ చూసినట్టయితే టికెట్ ధర, ఒక సినిమా హాల్లో టికెట్ ధర 1% తగ్గింది మరియు సీట్ల సంఖ్య పెంచడంతో రాబడి 83 1/3% పెరిగింది. పెంచిన తర్వాత సీట్ల సంఖ్య 350 అయినా హాల్లో పెరిగిన సీట్ల సంఖ్య అని అడగడం జరుగుతుంది ఓకేనా. ఇది ఇక్కడ వర్డ్, ఇక్కడ నువ్వు ఎక్కడెక్కడ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ చూసుకోవాలంటే పెంచిన తర్వాత సీట్ల సంఖ్య అన్నాడు ఓకేనా. నెక్స్ట్ ఇది ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచే మనం సీట్ల సంఖ్య కనుక్కోవాలి కాబట్టి వీటి నుంచి మనం తీసుకోవాలి ఓకేనా. ఫస్ట్ ఇనిషియల్గా 100 ఉండే, తర్వాత 1% తగ్గింది అంటే 99 అవ్వడం జరిగింది. మనకి సీట్ల సంఖ్య తెలియదు కాబట్టి నేను డాష్ తీసుకుంటున్నాను. మనకి ఏమన్నాడు, రాబడి ఇన్కమ్ పెరిగింది కాబట్టి 83 1/3ని మనము పర్సంటేజ్ ఉంది కాబట్టి ఫ్రాక్షన్ కన్వర్ట్ చేస్తే ఇక్కడ ఏమవుతుందండి, 9 + 8 అంటే 24 అంటే 24 అంటే 249 + 1 250 అవ్వడం జరుగుతుంది ఓకేనా. 250 అవ్వడం జరుగుతుంది బై 3 × 100 ఓకేనా. 50 అంటే 55 250 52 100 ఓకేనా. 5/6 అంటే నీకు ఇనిషియల్గా 6 ఉండే అండి, 5 పార్ట్స్ పెరిగింది, 5 పార్ట్స్ పెరిగింది అంటే ఎంత అవుతుందండి, ప్రజెంట్ 11 పార్ట్స్ ఉంటుంది. అంటే ఇక్కడ 6 పార్ట్స్
ఇక్కడ 11 పార్ట్స్. ఓకేనా, మనము ఇక్కడ 6 పార్ట్స్, ఇక్కడ 11 పార్ట్స్. ఓకేనా, 6 పార్ట్స్ 11 పార్ట్స్. ఇక్కడ చూసినట్టయితే 6/100 is 11/99. 11 9s 2, 2 3s 2, 50s. ఈ 9 ఇటు అయితే మల్టిపుల్ అవుతుంది, 27 × 50 అవుతుంది. అంటే ఇక్కడ చూడండి ప్రజెంట్ ఎంత ఉందండి, 50. ఈ 50 ఒక పార్ట్స్ వాల్యూవే మనకు 350 ఒక సీట్ల సంఖ్య. అంటే ఎంత పెరిగిందండి, 23 పెరిగింది. 23 అంటే 0 0 క్యాన్సల్, 5 7s 23 × 7 ఎంత అవుతుందండి, 20 అంటే 140 ప్లస్ 21 అంటే 121. ఓకేనా, 161 అవ్వడం జరుగుతుంది. ఏంటండి, 161 అవ్వడం జరుగుతుంది. ఓకేనా, 161 అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇంతే అండి. నీకు ఒకవేళ ఇన్ కేస్ నీకు ఇది డైరెక్ట్ తీసుకోవచ్చండి, ఇది మన 23 ఒక డివిజన్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా, డైరెక్ట్ 23,000 ఒకటి ఆప్షన్లు ఉంటాయి, అలా కూడా చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఒక కిలో బియ్యం ధర 45 రూపీస్ నుండి 63 రూపీస్ పెరిగింది. అయినా దాని వినియోగం 20% తగ్గిస్తే దానిపైన ఖర్చు ఎంత శాతం పెరుగుతుంది? అంటే ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడడం జరిగింది. ఓకేనా, ఇక్కడ ప్రైస్ తీసుకో, ఇనీషియల్ లేటరు. ఓకేనా, ఇక్కడ ఏముందని 45, ఇక్కడ 63. ఓకేనా, నీకేమన్నాడు, వినియోగం 20% తగ్గిస్తాయి. అంటే ఇనిషియల్గా 100 ఉండే, తర్వాత 80 అయింది. ఎక్కడైనా మనం స్ట్రైక్ చేయొచ్చా, ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, మనకు 2 5s 2 4s. ఓకేనా, ఇక్కడ చూడండి 9 7s 9 5s. ఓకేనా, అంటే 5 × 5 25 ఎంత అవుతుందండి. ఇక్కడ చూడండి 7 × 4 అంటే 28. ఓకేనా, అంటే ఇనీషియల్గా 25 పార్ట్స్ ఉండే లేటర్గా తర్వాత నీకు 28 పార్ట్స్ అవ్వడం జరిగింది. అంటే ఎన్ని పార్ట్స్ పెరిగిందండి, మనకి 3 పార్ట్స్ పెరిగింది. ఎన్ని పార్ట్స్, 3 పార్ట్స్ పెరిగింది. ఇక్కడ ఆప్షన్లో తీయండి, 3 పార్ట్స్ ఒకటే ఉంటే ఇప్పుడు 10 8 14 ఉంటే 12 ఒకటే ఉంటే పెట్టేయచ్చు ఫర్ సపోజ్, ఏదో ఒకటి 12. ఓకేనా, కాకపోతే నీకు ఇక్కడ అన్నీ ఇది ఉంది, 3 ఉంది, ఇది ఉంది. సో మనం చేయాల్సిందే మనం. ఓకేనా, చేయాల్సిందే. సో 25 అనేది మనకు 25 ఇనిషియల్గా 25 అనేది 100% అయితే ఎన్ని పార్ట్స్ పెరిగిందండి, 3 పార్ట్స్. ఎంత, 25 4s 4 × 3 అంటే 12 పార్ట్స్, అంటే 12% పెరగడం జరిగింది. ఓకేనా, నీకు ఇంకా అర్థం కాలేదనుకో 3/25 × 100 రాసుకో. ఓకేనా, 25 4s 12% రావడం జరుగుతుంది. ఓకేనా, 12% ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, నీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ పైన ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయి. ఓకేనా, నేను రిప్లై ఇస్తాను. నాకు చిన్న స్మాల్ హెల్ప్ చేయాల్సింది ఏంటండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేను వీటిపైన ఫర్దర్గా ఇంకేమన్నా అంటే కొంచెం డిఫికల్ట్ ఉండే క్వశ్చన్స్ ఏమైనా తీసుకుందామా అనేది చేద్దాం. ఓకేనా అండి, నేను ఈ ఒక్క మెథడ్ ఎందుకు వాడుతున్నానంటే, ఫర్ సపోజ్ ఎగ్జామ్లో నీకు 16 to 3% ఇచ్చిన, లేకుంటే 66 2/3% ఇచ్చిన, లేకుంటే 33 1/3% ఇచ్చిన, లేకుంటే 3/8% ఇచ్చిన, కొంచెం డిఫికల్ట్ అవుతుందండి. వేరే మెథడ్ తీసుకుంటే డిఫికల్ట్ అవుతుంది. సో మనం ఇట్లా తీసుకున్నాం అనుకో ఈజీ అవుతుంది. అందుకోసమే ఈ ఒక్క మెథడ్ని మనము చాలా మల్టిపుల్, ఈ ఒక్క మెథడ్ చాలా యూజ్ చేయొచ్చు అండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో యూజ్ చేయొచ్చు, జనాభా లెక్కల పైన యూజ్ చేయొచ్చు, పోలింగ్లో కూడా మనము కొన్నిసార్లు యూజ్ చేయొచ్చు. ఓకేనా అండి, అది ఎట్లా చేద్దాం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా, ఫర్దర్గా వచ్చే వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.